Hello everyone, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for next scene from movie Nari Nari Naduma Murari. Let's watch it. Let's watch it. హలో అంకల్. హలో, మా నాన్న. నమస్తే సార్. ప్రయాణం అది బాగా జరిగిందా? జూబ్లీ హిల్స్ నుంచి బంజారా హిల్స్ కి ఒక ప్రయాణమా? ఇంట్లో అంతా బాగున్నారా? పని మనుషులేగా బాగున్నారు. వాళ్ళ ఇంట్లో ఉండేది ఎదురు అడిగిందని మాత్రం సమానం చెప్పు. తనే రీత్యా. నమస్తే అమ్మా. గాడ్ బ్లెస్ యు విత్ హెల్త్, వెల్త్, ప్రాస్పెరిటీ, సెక్యూరిటీ అండ్ హైటెక్ సిటీ. High-tech city. రండి. ఓవర్ చేస్తున్నాడు. Oh, మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. అప్పటి నుంచి నాకు అమ్మా నాన్న ఈయనే. దేవుడు అన్యాయం చేశాడని నేను చేయలేను కదా సార్. ఓ తండ్రిగా ఏం చేయాలో అన్ని చేశాను. రామా కూర్చో. పల్లవి కాఫీ పెట్టరామా. జెన్యున్ ఫ్యామిలీలో ఉంది సార్. అదే. మీ కూతురా? కూతురా ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మా పిన్ని సార్. ఓ, రెండో పిల్ల. సార్ మిమ్మల్ని అన్నయ్యని పిలుస్తుంటే మీ ఏజ్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది కదా సార్. ఇది లవ్ మ్యారేజే. గౌతమే దగ్గరుండి చేశాడు. ఎస్. పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకోవడానికి మా ఇంట్లో నాకంటే పెద్దవాళ్ళు ఎవరు లేదు కదండి. లక్కీగా. మరి మీ పెద్దలు? అది వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు మా నాన్నకన్నా చిన్నవాళ్ళు, అందుకే పెద్ద ప్రాబ్లం రాలేదు. ఇంకో 6 నెలల్లో ఎలాగో మా అత్తమామలు నన్ను యాక్సెప్ట్ చేస్తారు గరుడుగా. అంటే 6 నెలల్లో ఏమవుద్ది? అంటే మా వాడికి తమ్ముడో చెల్ల పుట్టబోతున్నారు సార్. అరే లవ్ మ్యారేజ్ ఒప్పుకోరు కదా సార్. మీరు నల్లా ఇంత ఫిట్ గా ఉన్నారు కదా, ఎవరినన్నా లవ్ చేసి పెళ్లి చేసుకోవచ్చుగా. ఏ అంకల్ చూడమంటారా మంచి ఆంటీ? నాకు సలహాలు ఇవ్వకండి. ఓకే ఓకే. నేను ఇక్కడికి నా కూతురు పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చా. ఇందులో మాట్లాడడానికి ఏముంది? మంచి ముహూర్తం చూడటం, మండపం ఎతకడం, గ్రాండ్ గా చేయాలని మా నాన్న ఆలోచన. ఏనానా? అంతే కదా. నిజం చెప్పాలి, నీ అలవాట్లో మీ నాన్న చేసిన పొరపాటు నచ్చలేదు. డాడీ ఒక్క నిమిషం. నా ఒక్కగాని ఒక్క కూతుర్ని ఏడ్పించడం ఇష్టం లేక నేను ఏడుస్తూ ఈ పెళ్లికి ఒప్పుకున్నా. కానీ ఈ పెళ్లికి నాకు ఒక కండిషన్ ఉంది. చెప్పండి, మీరు ఒప్పుకుంటే చాలు. ప్రేమ పెళ్లి మంచిది కాదని నేను చాలా మందికి సలహాలు ఇస్తుంటాను. అలాంటి నేనే నా కూతురు లవ్ మ్యారేజ్కి ఒప్పుకున్నానంటే జనాలందరూ నన్ను చీప్గా చూస్తారు. అందుకే ఈ పెళ్లి రిజిస్టర్ ఆఫీస్లోనే చేయాలని డిసైడ్ అయ్యాను. దానికి నిత్య కూడా ఒప్పుకుంది. రిజిస్టర్డ్ మ్యారేజ్ అసలు ఎలా కుదురుతుందండి? చెప్తారా? పెళ్లి అనేది ఎవరికైనా లైఫ్ లో వన్ టైం ఎక్స్పీరియన్స్. అది మీరు మాట్లాడకండి. అదే. అంటే నేను రిజిస్టర్డ్ మ్యారేజ్ అనేది చూడగలదు. అసలు ఎలా కుదురుతుంది? మన కల్చర్ లోనే ఉండదు. తాళి కట్టుకుంటే పెళ్లి చేసుకోవడం ఏంటి? రిజిస్టర్ మ్యారేజ్ అయితేనే ఒప్పుకుంటా, లేదంటే ఒప్పుకోను. చెప్పేయ్. మనకు కావాల్సింది పెళ్లి. ఎక్కడైతే ఏంటి? చీప్ గా రిజిస్టర్డ్ మ్యారేజ్ ఏంటి? అయినా సంతకం పెడితే పెళ్లి అయిపోతుందా? అలాంటి పెళ్లిలు చెల్లవు. అదంతా నాకు తెలీదు. చూడు, మన పెళ్లికి డాడీ ఒప్పుకోవడమే చాలా పెద్ద విషయం. అట్లీస్ట్ ఇదైనా ఆయనకు నచ్చినట్టు చేద్దాం ప్లీజ్. నేను చెప్పేది ఒకసారి క్లియర్ గా విను. అది వెరీ డిసిప్లిన్ ఫ్యామిలీ డాడీ, తెలుసు. గౌతమ్ ఓకే. వావ్, గుడ్. ఎరా ఏదో తలాడండి. ఈ పెళ్లికి మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ తప్ప ఏ ఫ్యామిలీ రాకూడదు. ఓకే? क्यों ऐसा? ఓకే బాబు. वो लव मैरिज के अगेंस्ट है ना? అవును, మీ పేరెంట్ అన్నారు? కార్తిక్. हाँ? మీరు విన్నది కరెక్టే, కార్తిక్. कार्तिक. మీ పేరు? రిషి రోషన్. ऋषि रोशन. చూస్తుంటే చాలా సో దిస్ ఇస్ అవర్ టీమ్ గైస్. దిస్ ఇస్ గౌతమ్. హాయ్ హాయ్, నైస్ టు మీట్ యు. గౌతమ్ ఇదే నీ డెస్క్. ఏ గౌతమ్ అని కూడా రాశారు. ఇంతకీ టీమ్ లీడర్ ఎక్కడ? యాక్చువల్లీ టీమ్ లీడర్ రిజైన్ చేశారు. బట్ ఐ గెస్ నెక్స్ట్ వీక్ కొత్త టీమ్ లీడర్ వస్తారు. ఓకే నైస్. యు క్యారీ ఆన్. గుడ్ లక్. ఓకే బై. నాటి. ఇంతకీ కొలీగ్ ఎవరు? अरे रे. మాస్టర్. Oh, by the way, new journey, yeah? You're looking good, bro. Hi, I'm Raj. Upper Raj. Upper. తను నాకు కాబోయే భార్య బ్రో. Oh, ఇంకా అవ్వలేదుగా. Oh, तेरी. ఇంకో నెలలో అవబోతుంది బ్రో. Oh, 1 month time ఉంది కదా bro. I'll keep trying. Oh, तेरी. Yeah. నువ్వు విక్టరీ వెంకటేష్ అనుకుంటున్నారా? పెళ్లి జడగొట్టడానికి? కాదు bro. ఆర్య సినిమాలో అల్లు అర్జున్ అనుకుంటాను. నాటి బాయ్. తీరేదనుకో పీస్ అయిపోతా. गौतम दादा देख लेंगे.
నాకే కానీ ముందు ఫోటో తీ. టాటూ షాప్ దగ్గరలో ఎక్కడ దొరికింది? ఎస్. ओह आई गेस ये उसके नाम का कर हाँ, लग रहा है। Remove? रिमूव సార్ నొప్పి అవుతుందా? పెయిన్ ఇస్ ఫైన్ ఫర్ లవ్ అండ్ వార్. అలనపి రోజులు Yes, Sir, అది complete అయిందా? అయిపోయింది. ఇంకో కస్టమర్ వెయిట్. ఓకే, వస్తున్నా. నువ్వేంట్రా ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? పిన్ని బర్త్డే వస్తుంది కదరా, ఆమెకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని తన పేరు హార్ట్ మీద టాటూ వేయించుకున్నా. అవును, నువ్వేంటి ఇక్కడ? ఆ, నేను టాటూ వేయించుకుందామని వచ్చా. ఓహో, ఆ, సార్ టాటూ రిమూవల్ కి 5000 అవుతుంది. ఎలా? టైమింగ్ సంబంధం లేకుండా వస్తాం. టాటూ రిమూవల్. అబే कुछ तो गड़बड़ है. రై, నువ్వు రోజు ఇంట్లో షర్ట్ ఇప్పకుండా తిరుగుతుంటే బేర్ బాడీ అంటే సిగ్గనుకున్నాను. రై, ఎవరా దియా? దానప్ప ఎవరా దియా? కాలేజ్ టైంలో నా లవ్. ఇంకో లవ్వా? ओके The back story. Oh, అది విషయం. సార్ మీతో కొంచెం మాట్లాడాలి. ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ లో ఉన్నాను, తర్వాత రండి. మాది ఇంపార్టెంట్ విషయమే. కాలేజ్లో వాష్రూమ్స్ బాగాలేవు, కట్టించమని ఎప్పటి నుంచి చెప్తున్నాం, మీరేం పట్టించుకోవట్లేదు. ఇది ప్రైవేట్ కాలేజా లేకపోతే లక్షల లక్షలు ఫీజు కడుతున్నారా? డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఫండ్స్ వచ్చినప్పుడు నేను బాగు చేయిస్తాను, మీరు వెళ్ళండి. అప్పుడు దాకా ఎక్కడ పోయాలి సార్? అది మీ సమస్య, మీరే చూసుకోండి. ओ సార్ చెప్పింది కరెక్టే కదరా, మన ప్రాబ్లం. వచ్చేస్తాడు. అబ్బా, ఫండ్స్ లేకపోయినా సార్ వాష్రూమ్ మాత్రం అద్దరిందిరా. हाँ కొత్త వాష్రూమ్ కట్టించే వరకు సార్ వాష్రూమే వాడుకుందాం. స్టూడెంట్స్ అందరికి చెప్పండి. ओके స్టూడెంట్స్ కదా సార్, ఎగ్జామ్ పేపర్ కన్నా బాత్రూమ్ గోడల మీద ఎక్కువ రాస్తుంటాం. ముందు ముందు బూతులు కూడా రాస్తాం. మీరు అస్సలు తట్టుకోలేరు. త్వరగా కట్టించండి. అలా ప్రిన్సిపల్ రూమ్ వాష్రూమ్ లో వాడుకున్నాం. ఎంత అడిగినా కట్టించట్లని మేమే చందా వేస్తాం. నేను దియా కథ అడుగుతుంటే నువ్వు సులభ్ కాంప్లెక్స్ కథలు చెప్తావేంటి? అసలు ఈ రోజు ఏమైంది డాడీ? ఆ గౌతమ్ గారు నా రూమ్ ని సులభ్ కాంప్లెక్స్ చేశాడమ్మా. వాళ్ళ వాష్రూమ్ బాగోకపోతే నా వాష్రూమ్ పడేసుకుంటారా? హాస్టల్లో కరెంట్ పోతే మన ఇంటికి వచ్చేస్తారా? అది అసలు ఈ గౌతమ్ ఎవరు? విచ్ డిపార్ట్మెంట్? నాకు చూపించండి డాడీ, గట్టిగా వార్నింగ్ ఇస్తాను. అమ్మవద్దు. చెత్త కుప్పలకి సెప్టిక్ ట్యాంక్ కి దూరంగా ఉండాలి మనం. వాడిది సెకండ్ కేటగిరీ. గౌతమ్ వదులు, డాడీ వచ్చేస్తారు. వాడు వీడు అనుకో. నీకు ఎన్నిసార్లు చెప్పాలి డాడీతో గొడవ పెట్టుకోవద్దు అని? ఆయన కరెక్ట్ గా ఉంటే నేను ఎందుకు గొడవ పడతా? ఈ ఇష్యూస్ వల్ల ఆయన రేపు మన పెళ్లికి ఒప్పుకోకపోతే వదిలేస్తా. బ్రేకప్. వదిలేస్తావా? వదిలేస్తావా నన్ను? యా. వదిలేస్తావా? ఇప్పుడే చెప్తా అనుకున్నా. ఏంటిది? oh. మొన్నే ఆ తమిళ సినిమా చూసా. హీరోయిన్ హీరో ఇంప్రెస్ చేయడానికి ఎంచుకుంటాడు. నువ్వు ఈ సినిమాలు చూసి हाँ లైఫ్ కి అప్లై చేయకు ప్లీజ్. సినిమా అంటే గుర్తొచ్చింది. మొన్న ఒక ఇంగ్లీష్ సినిమా చూసి వచ్చాడు. దియా, మాటలు వినిపిస్తున్నాయి. ఎవరు మాటలా? ఫోన్ లో మాట్లాడుతున్నావా? నేనేం మాట్లాడలేదే. గౌతమ్ ఏం చేస్తున్నాడు కింద? గౌతమా? ఏ గౌతమ్? డాడీ, మీరు వాడి వల్ల చాలా డిస్టర్బ్ అయ్యారు. అందుకే మీకు వాడు కనిపిస్తున్నాడు. అక్కడ ఎవరు లేరు, మీరు రండి. కాదమ్మా, ఏంటో అమ్మా, స్ట్రెస్ ఎక్కువైపోయి. రెస్ట్ తీసుకోండి డాడీ. ओके వాళ్ళ నాన్న నువ్వు అంత ఇరిటేట్ చేస్తుంటే ఆ అమ్మాయి నిన్నెలా లవ్ చేసిందిరా? ఇప్పుడు అదంత అవసరమా? మరి పిన్ని నిన్ను ఎందుకు ప్రేమించింది? అది ఆ, ఇప్పుడు ఎందుకులే చెప్పు. సినిమాని యూత్ని ఇంపాక్ట్ చేస్తాయని రివ్యూ రేటర్స్ గుండెలు బాదుకొని చెప్తే ఏదో అనుకున్నా. ओके వాళ్ళు కరెక్టే.
సినిమాలు నా లైఫ్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. ఓకే, నైస్. పరిచయమే పరిచయమే ప్రియతరం ఇక నీతో ప్రతి విషయం పరవశమే నాకు నీతో పరిచయమే పరిచయమే ఇక నీతో ప్రతి విషయం పరవశమే ఫుల్ డ్రీమ్ ల్యాండ్ మైండ్. ఫినిష్ చల్నా. నీ పదాలకు మెరుపైన ఎరుపు నేనే నీ పదాలకు సిరి సిరి మువ్వలైన నేనే నీ నీలి ముంగురులా ఉయ్యాలలుగానే నీ వేలి ఉంగరమై వెయ్యేళ్ళు నావేనే నీ చూపు నేనే నీ రేపు నేనే నీ పెదలో పెరిగి పెరిగే ఆట పరిచయమే ప్రియతరం ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే సరసనమే ఉలకనదే నీ సరసనమే ఉలకనదే మరతురమోరే పరిచయమే ప్రియతరం ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే పరిచయమే పరిచయమే అరే इसके डैड ने देख ఒకరోజు వాళ్ళ लिया. నాన్న మా ఇద్దరిని చూశాడు. తను ప్రేమిస్తుందన్న విషయం కన్నా నన్ను ప్రేమిస్తుందన్న విషయం అసలు తట్టుకోలేపాడు. ఓ వారం రోజులు హౌస్ అరెస్ట్ చేశాడు. ఫోన్లు లేవు, మెసేజ్లు లేవు, పిచ్చెక్కిపోయింది. వారం రోజుల తర్వాత తనే మళ్ళీ ఫోన్ చేసింది. గౌతమ్, డాడీకి మన గురించి తెలిసిపోయింది గౌతమ్. నువ్వేం టెన్షన్ పడుకో, నేను చూసుకుంటా. ఏమైందిరా? ఏం లేదురా, మా మామ గురించి తెలిసిపోయింది. ఏదో సొల్యూషన్ ఎతకాలి. రత్నరా Don't tell me इसने already शादी की है. పెళ్ళైపోయినట్టేనా? వద్దు గౌతమ్, పెళ్ళంటే అంత సింపులా? పెళ్లి కదమ్మా తల్లి. రేపు మీ నాన్న నీకు పెళ్లి చేయడానికి ట్రై చేస్తే ఆపటానికి సేఫ్టీ. ఓ తాళి కట్టాలి, మెట్లు తొడగాలి, 7 అడుగులు నడవాలి. అవన్నీ మనం సెటిల్ అయి చేసుకుందాం. దా వద్దు గౌతమ్, వద్దు, నాకు భయంగా ఉంది. భయం ఎందుకు? దా మే హూనా దా. అరే ఈ క్యాస్ట్ సర్టిఫికెట్ లో పేరుకి బర్త్ సర్టిఫికెట్ లో పేరుకి ఏ లెటర్ మిస్ అయింది? ఈ సర్టిఫికెట్లు చెల్లం. చేంజ్ చేస్తే సార్, అప్పుడు అమ్మాయి పెళ్లి చేసేస్తా సార్. నాకు కూడా అదే కావాలి. నెక్స్ట్ సార్ నెక్స్ట్. ఇంట్లో చెప్పకుండా చేసుకుంటున్నారా? చూడమ్మా, कर लिया तोंदरपడి शायद इसने తీసుకునే शायद. నిర్ణయం अभी तक नहीं. జీవితం చిన్న భిన్నం అవుతుంది. ఆపుతారా మీరు ఆల్రెడీ డాడ్? మేమేం చిన్నపిల్లలం కాదు, మేజర్స్. ముందు మీ పని చూడండి సార్. కరెక్ట్గా ఇచ్చామా? ఆ, ఏంట్రా ఇచ్చేది? ఆఫ్టర్ ఆల్ 50 రూపాయలు దాంట్లో వేసుకొచ్చి పెద్ద హీరోలో బిల్డప్ ఇస్తున్నారు. రేపు ఈ అమ్మాయిని ఏం పెట్టి పోషిస్తావు? ఆవిడ 2 గాజులు అనుకుని పోషిస్తాం. మీకు ఎందుకండి? కానివ్వండి. చెప్తా మీ పని. స్పెల్లింగ్ మిస్టేక్ ఎట్టకండి, మీ గురించి పూర్తి కనుక్కొనే వచ్చాం. పెళ్లి చేయడం తప్ప మీకు ఇంకో ఆప్షన్ లేదు. ఆ. ఉమ్. ఏమ్మా,
ఈ పెళ్లి నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడే చేసుకుంటున్నావా? చెప్పు. ఇష్టమే సార్. అడుగుతున్నానని తప్పుగా అనుకోకమ్మా. అందరూ ప్రేమించుకుంటారు. మీరు వారియర్స్ గా ప్రేమించుకుంటున్నాం, కానీ ఎప్పుడూ గొడవలు పడలేదు. ఇదొక్కటి చాలు కదా సార్, దాంతో లైఫ్ ఎంత హ్యాపీగా ఉంటుందో అని నమ్మడానికి. నిన్ను అడగచ్చామా? ఏంటి వాళ్ళ నాన్న నెంబర్ కావాలా? ఇవ్వం. ముందు ఆ సంతకాలు అక్కడ పెట్టాలి చెప్పండి. అక్కడ ఆ రిజిస్టర్లో పెట్టండి. ఓ ఇక్కడేనా? ముందే చెప్పాల్సింది. నువ్వు పెడతా? పెట్టినా మిస్టర్ రిజిస్టర్, గుర్తు పెట్టుకోండి, పొట్లకాయల గౌతమ్. మా ఇంటి పేరులో కాయలున్న అమ్మాయిని మాత్రం పువ్వుల్లో పెట్టి చూ. మీ నోట్తోనే బెస్ట్ కపుల్ ఆఫ్ ద డెకేడ్ అనిపించుకుంటాం. గుడ్ బాయ్. వా, లవర్ అనుకున్నాను కదా, పెళ్ళే చేసుకున్నాం. అప్పుడే తెలిసి తెలియవలసి జరిగిపోయిందన్న. తర్వాత ఏం జరిగింది? బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోయాం. ఇప్పుడు తనే నాకు తెలియదు. తన బతుకు తను బతుకుతుంది, నా బతుకు నేను బతుకుతున్నా. రే, ఈ విషయం నిత్యానికి తెలిసిందంటే మీ ఇద్దరిని బతుకు చెక్క బండి ప్రోగ్రామ్ లో కూర్చోబెడుతుందిరా. రే, రాజాలో పెంచాను రా, ఇలా రోజా ముందు కూర్చుంటావు. ఈ టాటూ తీస్తే పోతుంది కదా, ఎలా తెలుస్తుంది? బాబు త్వరగా తీసే. ఈ టాటూ పోదు సార్, ఇది పర్మనెంట్. ఇదిగో చూడు, ఏ ఫినాయిల్ కెరోసినాయిల్ వేసి తీసేవయ్యా. సార్ ఇది డ్రై క్లీనింగ్ కాదు, టాటూ షాప్ సార్. అబ్బా, ఏ బాబు ఏదో చూడు కొంచెం. గౌతమ్ ఎక్కడున్నావు? టాటూ టాటూ టీటీ చైనీస్ రెస్టారెంట్ లో లంచ్ చేస్తున్నా. ఈ రోజు రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్దాం అనుకున్నాగా. ఆ రెస్టారెంట్ లొకేషన్ పెట్టు, నేను వచ్చి పిక్ వద్దు, నేనే ఆఫీస్కి వస్తున్నా. ఓకే. బాయ్ నాన్న. वही रजिस्टर ऑफिस रहेगा देख पक्का। लग रहा है। అదోలా ఉన్నావు? ఆల్ ఓకే? ఓకే. ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు. బే టెన్షన్ చిచ్చి, హ్యాపీగా ఉన్నా. అవును, ఇప్పుడు ఇంతకీ మనం ఏ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం? మాదాపూర్. మాధవపూరా? అంటే అయితే డ్రైవ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, బాగుంటుందని నా ఫీలింగ్. పిచ్చా నీకు? అంత దూరం ఎందుకు? మనం ఎక్కడ చేసుకున్నా హ్యాపీగానే ఉంటాం. ఓకేనా? తప్పదా? సంతకం ఇక్కడ పెట్టండి, తర్వాత అమ్మాయి ఇక్కడ పెట్టమని చెప్పండి. తర్వాత బాబు, తీసుకెళ్ళి మ్యారేజ్ అప్లికేషన్ అయితే పదా. అంత ఫాస్ట్ గా ఎలా ఫీల్ చేసావు? ఫ్రెండ్ పెళ్ళికి ఒకసారి వచ్చానమాట, ఎక్స్పీరియన్స్ మా. నేను చెప్తా కదా, నేను హెల్ప్ చేస్తా. अरे ఇంకా రిటర్న్ అవ్వలేదా? నీ పేరేంట అమ్మాయి? నిత్యా సార్. ఇంటి పేరు? వేదుల. నీ పేరేంట అబ్బాయి? నువ్వు ఇంతకుముందు ఇక్కడికి వచ్చావు కదా? అబే లేదు సార్, ఇది నా వచ్చారు సార్. దట్స్ వాట్ ఐ సెడ్. తన ఫ్రెండ్ మ్యారేజ్ కి సాక్షి సంతకం పెట్టడానికి వచ్చాను. ఫ్రెండ్స్ సాక్షాత్ మర్చిపోయాను సార్, గుర్తులేదు. సార్ డేట్ ఎప్పుడు చెప్తారు? మీరు నెంబర్ ఇచ్చారు కదా, మేము ఫోన్ చేస్తాం. వెళ్ళండి. సరే సరే. गया ये। ఇదిగోరా. हाँ, अरे रे 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 भाई, ये तो पूरा सीन चेंज हो गया। बट ये मजा आ रहा है जैसे जैसे सीन्स हम देख रहे पहले हैं तो ना। डैड बड़ी मुश्किल से माने, उसके डैड को फैमिली पसंद नहीं है, पसंद नहीं पड़ रहा, लेकिन रजिस्टर मैरिज एंड इसकी रजिस्टर मैरिज ऑलरेडी हो चुकी है। अरे रे, और अभी उधर ही वही सेम जगह और ऊपर से टैटू भी इसने करवाया है वो भी एक भाई, प्रॉब्लम है। that is the लेकिन problem. टेक्निकली ही इज मैरिड, ओके। अब जब तक वो उससे डिवोर्स नहीं, कैसे शादी, वो उसको समझ नहीं आ रहा अभी उसका। और इसका डैड वकील है, इसका डैड वो भी डिवोर्स लॉयर है। अरे भाई, I want at least he should tell her the नहीं truth. फिर मूवी में मजा नहीं आएगा, हमने मजा चाहिए। देखते हैं अभी आगे क्या होगा। So guys, meanwhile take care. बाय बाय।